హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మూవీ యాత్ర. ఇవాళ మన వీడియోలో 'ఖైదీ నంబర్ 150లో ఉన్న బ్యూటిఫుల్ సాంగ్స్, షూటింగ్ లొకేషన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ సాంగ్స్ ఎక్కడ షూట్ చేశారు, అక్కడికి ఎలా వెళ్ళాలి అండ్ అప్రాక్సిమేట్‌గా ఎంత ఖర్చవుతుందో కూడా చెప్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ షూటింగ్ లొకేషన్స్. 'ఖైదీ నంబర్ 150లో చాలా సాంగ్స్ స్టూడియో సెట్స్‌లో షూట్ చేశారు. లైక్ 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు రత్తాలు' సాంగ్స్ లాంటివి. బట్ 'యూ అండ్ మీ' అండ్ 'సుందరి' సాంగ్స్ మాత్రం యాక్చువల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. 'యూ అండ్ మీ' సాంగ్ క్రొయేషియా. ఈ సాంగ్ మొత్తం క్రొయేషియాలోనే షూట్ చేశారు. ఫస్ట్ కనిపిస్తున్న ఈ లొకేషన్ దీన్ని డుబ్రోవ్నిక్ సిటీ వాల్స్ అంటారు. కాజల్ ఆ లాంగ్ రెడ్ శారీలో డాన్స్ చేసిన ఐకానిక్ ప్లేస్ ఫేమస్ డుబ్రోవ్నిక్ సిటీ వాల్స్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో కింగ్స్ ల్యాండింగ్‌ని షూట్ చేసిన ఎగ్జాక్ట్ లొకేషన్ ఇది. ఇక్కడ డ్రోన్ షాట్స్‌లో మనకి సిటీ మొత్తం సీ వ్యూతో కలిసి గ్రాండ్ విజువల్స్ కనిపిస్తాయి. ఈ వాల్స్‌ని సెంచరీస్ బ్యాక్ సీ నుంచి వచ్చే ఎనిమీస్ అటాక్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి బిల్డ్ చేశారు. బాంజ్ బీచ్. బ్లూ డ్రెస్‌లో స్టైలిష్‌గా చిరంజీవి గారు డాన్స్ చేసిన బీచ్ బాంజ్ బీచ్. డుబ్రోవ్నిక్ దగ్గరలోనే ఉంటుంది. ఈ బీచ్‌లో వాటర్ స్పోర్ట్స్, సన్ బాతింగ్ అండ్ బీచ్ కెఫేస్ ఉంటాయి. ఈవినింగ్ టైంలో సన్‌సెట్స్ సూపర్‌గా ఉంటాయి. డొమినికన్ మొనాస్టరీ స్టెప్స్. ఇక్కడ ఈ స్టెప్స్ మీద స్టెప్స్ వేస్తున్నారు కదా, ఇది డొమినికన్ మొనాస్టరీ. ఈ మొనాస్టరీ 14th సెంచరీలో బిల్డ్ చేశారు. మొనాస్టరీ అంటే తెలుసు కదా, అది ఒక మఠం లాంటిది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం అంతా. ఫోటోగ్రఫీకి పర్ఫెక్ట్ స్పాట్ ఇది. అనదర్ లొకేషన్ వచ్చి ప్రీమోస్టన్ విలేజ్. ఈ సాంగ్లో ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ ఏమో ప్రీమోస్టన్ అనే చిన్న విలేజ్లో షూట్ చేశారు. ఇది కూడా క్రొయేషియాలోనే ఉంది. కోస్టల్ విలేజ్ కాబట్టి చాలా సీనిక్ విజువల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇదే సినిమాలో 'సుందరి' సాంగ్. ఈ సాంగ్ ఏమో క్రొయేషియా అండ్ స్లోవేనియా అనే కంట్రీస్‌లో షూట్ చేశారు. ఈ కంట్రీస్ రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి కాబట్టి రెండు ఎక్స్‌ప్లోర్ చేయడం ఈజీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇక్కడ సాంగ్ వెనకాల వాటర్ ఫాల్స్ కనిపిస్తున్న ప్లేస్ ప్లిట్వైస్ నేషనల్ పార్క్. క్రొయేషియా వెళ్తే ఇక్కడికి వెళ్లకుండా తిరిగి వచ్చారు అంటే మీ ట్రిప్ అసలు వేస్ట్ అన్నట్టు. అంత సూపర్‌గా ఉంటది ఈ ప్లేస్. అండ్ షూ లేస్ కట్టుకుంటూ వేసిన ఈ స్టెప్స్ ఏమో ప్రిమోస్టన్ అనే విలేజ్‌లో. ఇందాక సేమ్ 'యూ అండ్ మీ' సాంగ్ షూట్ చేసిన దగ్గరే. ఇక్కడ చూస్తున్న సీక్వెన్స్ షూట్ చేసింది ఏమో లిపికా స్లోవేనియా రోడ్. రోడ్ మొత్తం ఇలా తెల్ల ఫెన్స్ ఉండి, చాలా చోట్ల అటు ఇటు చెట్లు ఉండి రోడ్ మొత్తం చాలా బాగుంటుంది. ఈ లిపికా అనే ప్లేస్ గుర్రాలకి చాలా ఫేమస్. స్లోవేనియా క్యాపిటల్ సిటీ లూబ్లియానా నుంచి ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది. నెక్స్ట్ స్లోవేనియాలోనే మంచి ఐకానిక్ ప్లేస్‌లో షూట్ చేశారు ఈ సాంగ్‌ని. ఆ ప్లేసే ఈ లేక్ బ్లడ్. ఈ లేక్ మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంది. అక్కడ ఒక చర్చ్ తప్ప ఏమీ ఉండదు. ఆ ఐలాండ్‌ని బ్లడ్ ఐలాండ్ అంటారు. ఈ చర్చ్‌లో ఒక విషింగ్ బెల్ కూడా ఉంటుంది. టూరిస్ట్స్ అందరూ అక్కడ ఒక గంట కొట్టి ఏదైనా కోరుకుంటే జరుగుతది అని నమ్ముతారు. ఈ ఐలాండ్ రీచ్ అవ్వాలి అంటే బోట్స్ తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడ ఈ బోట్స్‌ని ప్లెట్నా బోట్స్ అంటారు. కొంచెం చూడటానికి శ్రీనగర్‌లో దాల్ లేక్‌లో బోట్స్‌లా ఉంటాయి. సో మరి క్రొయేషియా గానీ, స్లోవేనియా గానీ ఎలా వెళ్ళాలి? హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ లేకపోయినా మల్టిపుల్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. మోస్ట్‌లీ వయా దోహా, దుబాయ్ ఆర్ ఇస్తాన్బుల్. మీరు క్రొయేషియాలో దిగాలి అంటే జాగ్రెబ్ అనే సిటీకి, స్లోవేనియాలో దిగాలి అంటే లూబ్లియానా అనే సిటీకి బుక్ చేసుకోవాలి ఫ్లైట్స్. ఈ సిటీస్ రెండు ఆ కంట్రీస్‌కి క్యాపిటల్ సిటీస్. ఫ్లైట్ జర్నీ ఒక 14-18 అవర్స్ ఉంటుంది. ఫ్లైట్ టికెట్ వచ్చి ఆల్మోస్ట్ 80,000 నుంచి 1,00,000 దాకా ఉంటది. ఒక 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. ఇంకా అక్కడ 2 కంట్రీస్‌లో ఒక వారం రోజులు హోటల్, ఫుడ్డు, వీసా ఫీజు, అక్కడ చూడవలసిన ప్లేసెస్‌కి ఎంట్రీ టికెట్స్ ఇలా అన్నీ కలిపి ఇంకో 1,50,000 ఈజీగా అవుతది. సో సో మొత్తం కలిపి ఒక 2.5 లక్షలు అనుకోండి. నేచర్ లవర్స్‌కి, హనీమూన్స్‌కి వెళ్ళే వాళ్ళకి మంచి ట్రిప్ ఇది. ఆ 2.5 లక్షలు ఒక మనిషికండి. ఫ్యామిలీ మొత్తానికి కాదు. కిడ్స్‌తో వెళ్ళాలి అంటే చాలా నడవాలి అండ్ వాళ్ళకి నేచర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఎక్కువ ఎంజాయ్ చేయకపోవచ్చు. సో మంచిగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ఇంకా లేటెస్ట్ రూల్స్ అన్నీ ఫాలో అవ్వండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.